ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉంది. దానికి కారణం ఏంటయ్యా అంటే జనసేనతో పొత్తుంది అనే సందర్భం. జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీకి వెళ్తామంటున్నారు. జనసేన నెంబర్ 2 అయినటువంటి నాదెండ్ల మనోహర్ నేను పోటీ చేస్తున్నాను, నేను గెలుస్తున్నాను అని చెప్పుకుంటున్న ఈ సందర్భంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ రోజు నుంచి పాదయాత్ర చేస్తున్నారు తెనాలిలో. అక్కడ క్లియర్ గా ఆయన ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే, ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడింది. ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పొత్తు యొక్క ఆంతర్యం, అదేవిధంగా ఈ రెండు పార్టీలు కలిసినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఈ రెండు పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి చేస్తాను. సో ఇక్కడ నేనే పోటీ చేస్తానని చెప్పి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నేనే పోటీ చేస్తానని చెప్పి నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా పెడుతున్నారు. నాదెండ్ల మనోహర్ రీసెంట్ గా 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అన్న అయినటువంటి నాగేంద్ర బాబుని తీసుకొచ్చి తెనాలి నియోజకవర్గం మొత్తం మీద తిప్పుకొని ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం అని చెప్పి చెప్పుకునే సందర్భం ఉంది. అయితే టికెట్ ఎందుకు కన్ఫర్మ్ కాలేదు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వేసిన ఒక పాచిక తెలుగుదేశం జనసేనలో ఆందోళన కలిగిస్తున్నాయి. కారణం ఏంటంటే గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్సీపీ గత 2 ఎన్నికల్లో ఓడిపోయింది చాలా తక్కువ మెజారిటీ తోటి. అయితే ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశంతో బీసీ అభ్యర్థి, అగ్రెసివ్ గా ఉండే క్యాండిడేట్, ఆర్థికంగా స్థితిమంతులైన క్యాండిడేట్ అయినటువంటి విడుదల రజని తీసుకొచ్చి గుంటూరు 2కి అనౌన్స్ చేసింది. అప్పటి వరకు కమ్మ కాపు కాంబినేషన్ లో వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో గెలుద్దాం అనుకున్న ఆలోచనలో ఉన్నటువంటి తెలుగుదేశం ఖచ్చితంగా ఈ మూవ్మెంట్ తోటి వాళ్ళకి ఫ్యూజులు మాడిపోయినాయి. మొన్నటి వరకు ఏమనుకున్నారంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గుంటూరు 2కి పంపించి నాదెండ్ల మనోహర్ కి తెనాలి ఇద్దాం అనుకున్నారు. అయితే ఇప్పుడు మారిన ఈక్వేషన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచే పరిస్థితి లేదు. అలాగే నాదెండ్ల మనోహర్ ని ఇక్కడికి పంపించి రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇద్దరికి పోటాపోటీగా ఇద్దరికి తెనాల్లో కావాలని చెప్పి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సీట్లు ఈ సీట్లు పనిచేసామని చెప్పుకుంటున్నా కానీ స్వయంగా జనసేనకి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ సీట్లో క్లారిటీ లేదు. జనసేనలో నంబర్ 2 అయినటువంటి తెలుగుదేశం కోవర్ట్ అయిన నాదెండ్ల మనోహర్ కి కూడా సీటు విషయం మీద క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మిగిలిన సీట్లు ఏం పంచుకుంటారు, మిగిలిన పొత్తులు ఏం పెట్టుకుంటారు అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.